అదే మరి ఎక్కడికక్కడ వనం మనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చెట్లు పెట్టడమే కాదు, చెట్లు పెంచాలి. పెంచడమే కాదు, ఒక బాధ్యత రావాలి, జవాబుదారీతనం రావాలని జియో ఫెన్సింగ్ కానీ అదే మరి జియో ట్యాగింగ్ కూడా చేపించాం. ఇంకో పక్క నీటి సంరక్షణ, మనకు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. దీంట్లో కూడా మనందరం భాగస్వాములు కావాలి. ఏదైతే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడానికి చెక్ డ్యాములు కానీ, పర్కులేషన్ ట్యాంకులు కానీ, ఇంకొక పక్క ఎక్కడికక్కడ ఫామ్ పాండ్స్ ఇవన్నీ దవ్వడం, రెండోది నదుల అనుసంధానం మన రాష్ట్రంలో చేసి తద్వారా మిగిలిన నీళ్లన్నీ కూడా ఎక్కడైతే నీళ్లు ఇబ్బందులు అక్కడ మళ్లించాలని చెప్పి అనుకున్నాం. అంతలోనే మనకి ఈరోజు ఒక సమస్య కూడా వచ్చింది. ఆ సమస్యను కూడా చర్చనీయాంశం పెట్టమన్నాను, ప్రజల్లో చైతన్యం తెమ్మన్నాను. ఈరోజు 1000 రూపాయలు 500 రూపాయలు రద్దు చేశారు. పెద్ద నోట్లు రద్దయినాయి. 86% ఈ పెద్ద నోట్లున్నాయి. 100 రూపాయలు 100 రూపాయల కంటే తక్కువ ఉండేది 14 నుంచి 16% ఉన్నాయి. దీనివల్ల చాలా మంది ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వస్తున్నారు. అయితే దీర్ఘకాలికంలో చాలా లాభం ఉంటుంది. బ్లాక్ మనీ పోతుంది, ఇంకొక పక్కన అవినీతి తగ్గుతుంది, అభివృద్ధి పెరుగుతుంది, మనకు అనేక లాభాలు వస్తాయి. అయితే తాత్కాలికంగా చిన్న వాళ్ళు, ఈరోజు తోపుడు బండ్లు పెట్టుకున్న వాళ్ళు, చిన్న చిల్లర కొట్టు పెట్టుకున్న వాళ్ళు, చిన్న కిరాణా కొట్లు పెట్టుకున్న వాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, వాళ్ళందరూ కూలీలు, వీళ్ళకు కొంత ఇబ్బంది వచ్చింది. 8వ తారీఖు నుంచి ప్రతిరోజు నేను ఆలోచిస్తున్నాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కారం చేసే వరకు నిద్రపోకుండా పనిచేయడం నా మనస్తత్వం. అదే విధంగా దీన్ని ఒక సవాలుగా తీసుకున్నాను. सब कुछ देश के लिए छोड़ा है। किसको त्यागा भाई? बड़ा महल था तेरा, रोल्स रॉयस की गाड़ी थी, बच्चे थे,